నమస్తే, వెల్కమ్ టు గైడ్. ఇప్పటి యువత మరింత స్పష్టమైన లక్ష్యాలతో తక్కువ సమయంలో మెరుగైన కెరీర్ను సాధించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. అలాంటి యువతకు మన దేశంలో ఎంతో భవిష్యత్తున్న రంగం బ్యాంకింగ్. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు ఇలా అనేక విభాగాల్లో వేలాది ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం పొందాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? IBPS ఎగ్జామ్స్ అంటే ఏమిటి? ఏ పోస్టులకు ఎలాంటి అర్హత కావాలి? కోచింగ్ ఎప్పటి నుంచి ప్రారంభించాలి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు మనతో స్టూడియోలో ప్రత్యేక అతిథిగా ఉన్నారు బ్యాంకింగ్ రంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన ప్రముఖ కెరీర్ మార్గదర్శి డాక్టర్ సిఎస్ వేప గారు. అలాగే వీరి కోచింగ్ ద్వారా 27,000 మంది బ్యాంక్ జాబ్స్లో సెటిల్ అయ్యారు. సో వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో సార్, మనం చూస్తున్నాము నిజంగానే ఎంతో ఇష్టంగా, కష్టమైనా సరే ఇష్టంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఈ బ్యాంక్ జాబ్స్కి. సో ఇంత క్రేజ్ ఎందుకు సార్ అసలు బ్యాంక్ జాబ్స్? బ్యాంక్ జాబులకి ఉన్నటువంటి డిమాండ్ చాలా ఎక్కువగానే ఉంది. దానికి ప్రధానమైన కారణం సెక్యూరిటీ ఆఫ్ ద జాబ్. సో ఉద్యోగ భద్రత. సో ఒకసారి బ్యాంకులో జాయిన్ అయితే కనుక వాళ్ళు రిటైర్ అయ్యేదాకా అందులోనే హ్యాపీగా కంటిన్యూ కావచ్చు. అది ప్రధానమైన కారణం. రెండోది హై శాలరీ. అంటే వీళ్ళకి ఇచ్చేటువంటి శాలరీ మామూలుగా వాళ్ళు సంపాదించుకునే మిగతా ఉద్యోగాల కన్నా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా దానికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మూడోది చాలామందికి మెయిన్ కారణం ఏంటంటే సోషల్ స్టేటస్. సో బ్యాంకులో పనిచేస్తున్నారు అంటే కనుక వాళ్ళకి సోషల్ స్టేటస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల వాళ్ళు ఎక్కువగా ఈ జాబుల మీద దృష్టి పెట్టడానికి ప్రధానంగా ఉంటుంది. ఇదే కాకుండా దాదాపు 15 సంవత్సరాల నుంచి బ్యాంకు రిక్రూట్మెంట్ పరీక్షల్లో, నియామక పరీక్షల్లో ఒక క్యాలెండర్ అనేది ఇవ్వడము, ఆ క్యాలెండర్ ప్రకారం నిర్దిష్టమైనటువంటి డేట్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, అనుకున్న తేదీకి, చెప్పిన తేదీకి రిజల్ట్ ఇవ్వడము నిరుద్యోగుల చాలా నమ్మకం పెంచింది. బ్యాంకులకు ప్రిపేర్ అయితే మనకి అటో ఇటో తేలిపోతుంది అన్నది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ పోటీ పరీక్షలు రాసేవాళ్ళు. సో మిగతా పోటీ పరీక్షతో కంపేర్ చేసుకుంటే ఒక క్యాలెండర్ అనేది ఫాలో అవ్వడం మూలాన అందరూ కూడా దీని వైపు చూడడం అనేది జరుగుతుంది. ఓకే. సో సార్, ప్రభుత్వ బ్యాంకుల్లో మనకి ఎంట్రన్స్ కావాలంటే IBPS అనేది ఎంట్రన్స్ కదా. సో ఈ IBPS అంటే ఏంటి సార్ అసలు? IBPS అనేది ఒక అక్రోనిమ్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ని మనం అందరం కూడా ముద్దుగా IBPS అని పిలుస్తాం. జాతీయ బ్యాంకుల్లో ఉండేటువంటి నియామకాలన్నీ కూడా IBPS ద్వారా జరుగుతాయి. సో అలా అని చెప్పి ప్రతి ఉద్యోగం IBPS ద్వారా జరుగుతుందా అంటే బ్యాంకులకి చాలా ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం కూడా క్లర్క్ అండ్ ప్రొబేషన్ ఆఫీసర్ ఈ 2 రకాల ఉద్యోగాలు అన్నీ మాత్రం ఈ IBPS ద్వారానే నిర్వహిస్తారు. IBPS దాదాపు ఒక 40 ఏళ్ల నుంచి కూడా ఇలాంటి రిక్రూట్మెంట్ చేస్తోంది. కానీ పబ్లిక్ అందరికీ కూడా 2009 నుంచి ఈ ఎప్పుడైతే క్యాలెండర్ అనేది ఇవ్వడం జరుగుతుందో అప్పటి నుంచి కూడా ప్రజలకు తెలిసింది. కానీ అంతకుముందు కూడా IBPS అనేది ఉంది. ఓకే. సో మనకి ఈ IBPS చూసుకుంటే లైక్ ఏ విధంగా ఉంటుంది? CHSL ఇట్లా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్, ఇది ఏ విధంగా ఉంటుంది? సో మనకి ఉద్యోగాలు చూసుకుంటే బ్యాంకుల్లో జాతీయ బ్యాంకులు అన్నింటిలో కూడా IBPS ఉంటుంది. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రం వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు. ఓకే. సో వాళ్ళకు కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా వెనకాల ఉండి నడిపించేదంతా కూడా IBPS అనేది కూడా మనం ఒక రకంగా అనుకోవచ్చు. సో IBPS నోటిఫికేషన్ ఇస్తోందంటే కనుక బ్యాంకులన్నీ కూడా నోటిఫికేషన్ ఇస్తున్నట్టు లెక్క. బ్యాంకులన్నిటి తరఫున IBPS నోటిఫికేషన్ ఇస్తుంది తప్ప IBPS సొంతంగా నోటిఫికేషన్ ఇవ్వడం అనేది కాదు. సో బ్యాంకులో ఉండేటువంటి ఉద్యోగాలు మనకి ప్రధానంగా క్లరికల్ ఉద్యోగము, ప్రొబేషన్ ఆఫీసర్ ఉద్యోగము, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగము, ఈ 3 రకాల పోస్టులకి కూడా బ్యాంకుల తరఫున IBPS అని నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా IBPS నిర్వహిస్తుంది. అంటే మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంక్స్ అవి? అబ్సల్యూట్లీ. కానీ ఆ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి స్టేట్ లెవెల్గా ఉంటాయి, కోఆపరేటివ్ సొసైటీ ద్వారా. సో వాటికి అవే నిర్వహించుకుంటాయి. కానీ ఒక అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏంటంటే ఏ రకమైన బ్యాంకు నిర్వహించినా సరే ఎగ్జామినేషను, దాని వెనకాతల అప్లికేషన్ ప్రాసెస్ చేయడం కానీ, రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కానీ అదంతా కూడా IBPS చేస్తుంది. అసలు IBPS బేసిక్గా పేపర్ సెట్ చేయడము, తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడమే దాని యొక్క స్పెషాలిటీ. సో ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇవ్వడానికి బ్యాంకులన్నీ కూడా IBPS రిక్వెస్ట్ చేశాయో అప్పుడు IBPS అనేది అందరికీ తెలిసింది. అది ఓకే.
సో సార్ ఐబీపీఎస్ అంటే మనకి గవర్నమెంట్ జాబ్ కింద లెక్క, అంటే గవర్నమెంట్ జాబ్స్కి ఐబీపీఎస్ ఎంట్రన్స్ ఉంటుంది. మరి ప్రైవేట్ జాబ్స్కి కూడా ఐబీపీఎస్ వర్తిస్తుందా? ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా ఏ బ్యాంకుకి అవే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసుకుంటుంటాయి. ఓకే. మనకి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉండేటువంటి అన్ని రకాల నోటిఫికేషన్లో కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఒక పద్ధతితో వెళ్తుంది. అంటే ముందు ప్రిలిమినరీ ఎగ్జామినేషను, తర్వాత మెయిన్ ఎగ్జామినేషను అలా ఉంటుంది. ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టులకి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. క్లరికల్ ఉద్యోగాలకైతే మనకి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఇంటర్వ్యూస్ అనేవి తీసేశారు. ప్రైవేట్ బ్యాంకుల్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రిటర్న్ టెస్ట్కి తక్కువ విలువ ఉంటుంది, ఇంటర్వ్యూకి ఎక్కువ విలువ ఉంటుంది. అందులో ఇంటర్వ్యూస్ 2-3 రౌండ్స్ ఉన్నా మనం ఆశ్చర్యపోగల. సో వాళ్ళు అనుకున్నటువంటి నియమాలకు అనుకరణగా దాని ప్రకారం అవి నిర్వహణ ఈ రిక్రూట్మెంట్ అనేవి చేస్తాయి. ఓకే. సో మన రెండింటికి కూడా పోలిక అనేది మనం చూసుకోకూడదు. ఓకే. సో ఐబీపీఎస్ లాగే ప్రతి సంవత్సరం ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాయి. క్యాలెండర్ అనేది ప్రైవేట్ బ్యాంక్స్కి అవసరం లేదు. సో వాటికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిర్వహించుకుంటాయి. కాబట్టి మనం ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి టైంలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తుందని మనం ఆశించలేము. కానీ పెద్ద బ్యాంకులు ఉన్నాయి, లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, అవి యాక్సిస్ అవేంటంటే రెగ్యులర్గా రిక్రూట్మెంట్ అని ఇస్తూనే ఉంటాయి. ఆ ప్రైవేట్ బ్యాంక్స్ కాలేజీలకు కూడా వెళ్ళి రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. సో అన్నీ కూడా మనకి పేపర్లో ఇవ్వాలని కూడా ఏమీ లేదు. సో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి అంతే. సో ఈ ఐబీపీఎస్కి ప్రైవేట్ బ్యాంక్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్, కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి, వీటికి కూడా సమాన స్థాయి వేతనాలే ఉంటాయా వాటికిను ఈ ఐబీపీఎస్ ఎగ్జామ్స్కిను? ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగాలకు ఇవ్వాల్సిన వేతనాలు కానీ మిగతా భత్యాలు కానీ అవి డిసైడ్ చేసుకోవాలి. మనకి జాతీయ బ్యాంకులకి అయితే ఒక పద్ధతి అనేది ఉంటుంది, బట్ ప్రైవేట్ బ్యాంకులు అలా లేదు. సాధారణంగా ప్రైవేట్ బ్యాంకుల్లో ఉంటే తక్కువ ఉంటాయి, లేదా మామూలుగానే ఎక్కువ ఉంటాయి. క్యాలిబర్ని బట్టి, పెర్ఫార్మెన్స్ని బట్టి బ్యాంక్స్ వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ప్రోత్సాహంగా ఎక్కువ శాలరీస్, ఎక్కువ ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఓకే సార్, ఐబీపీఎస్కి ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి అసలు? ఐబీపీఎస్లో మనకు వచ్చేటువంటి క్లరికల్ ఉద్యోగం కానీ లేదా ప్రొబేషన్ ఆఫీసర్ ఉద్యోగం కానీ రెండిటికి కూడా మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలి. మీరు కంపార్ట్మెంట్లో పాస్ అయ్యారా, 35% పాస్ అయ్యారా, ఏమీ అవసరం లేదు, పాస్ అయితే చాలు. సో మినిమం క్వాలిఫికేషన్ క్లర్క్కి కూడా ఇప్పుడు డిగ్రీ మాత్రమే ఉంది. కాబట్టి డిగ్రీ అయిన తర్వాత మాత్రమే ఐబీపీఎస్ నిర్వహించేటువంటి పోటీ పరీక్షల్లోకి వెళ్ళడానికి వీలుంటుంది. ఓకే సార్, వయో పరిమితి ఏముంటుంది సార్ అసలు? సాధారణంగా క్లరికల్ ఉద్యోగాలకి 20 నుంచి 28 సంవత్సరాలు అని చెప్తారు. కానీ 20 ఏళ్ళకి మన దగ్గర మన సిస్టంలో డిగ్రీ అనేది అవ్వదు, 21 అవుతుంది. కాబట్టి మనం ప్రాక్టికల్గా 21 అని తీసుకోవాలి, 28 వరకు ఉంటుంది. అదే ప్రొబేషన్ ఆఫీసర్కి అయితే కనుక 21 నుంచి 30 సంవత్సరాలని చెప్తారు. కాబట్టి క్లరికల్కి 28 సంవత్సరాలకే ఆ పరిమితి అయిపోతుంది. ప్రొబేషన్ ఆఫీసర్కి మాత్రం ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సడలింపు అనేది ఉంటుంది. ఎవరికి? ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలకి, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలకి, అలాగే ఆర్మీలో పనిచేసే వాళ్ళకి కూడా ఉంది. అలాగే వితంతువులు కానీ లేదా డైవోర్స్ చేసుకున్నటువంటి ఉమెన్కి కూడా గవర్నమెంట్ కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తుంది. ఓకే. సో సార్, ఎగ్జామ్ ఆఫ్లైన్ ఉంటుందా, ఆన్లైన్ ఉంటుందా సార్? ఎగ్జామ్స్ అన్నీ కూడా దాదాపు 11 ఏళ్ల బట్టి ఆన్లైన్లోనే ఉంటున్నాయి. సో ఆన్లైన్లో ఉండడం మూలన చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కానీ ఒకే రోజు ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లరికల్ తీసుకొని చాలామంది రాస్తారు, అన్ని సెంటర్లు ఉండవు. కాబట్టి ఒకే రోజు 5-6 బ్యాచ్లు అనేవి ఉండడం జరుగుతుంది. సో నార్మలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా వివిధ బ్యాచ్ల్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ యొక్క స్కోర్స్ని వాళ్ళు కంపారిటబుల్గా ఉండేటట్టు చేయడానికి వీలుంది. ఓకే సార్, అట్లనే పీఓ, క్లరికల్, ఇంకా ఎన్ని రకాలు ఉంటాయి? స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ అని ఉంటుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ అంటే లా ఆఫీసర్ ఉంటారు, మార్కెటింగ్ ఆఫీసర్ ఉంటారు, రాజభాష అంటే హిందీ ఆఫీసర్స్ ఉంటారు, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు. వీటన్నిటికీ కూడా వాళ్ళకి ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ అనేది కావాలి. సో మన బ్యాంక్ ఆఫీసర్ని మొత్తం కూడా జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్ని మనం రెండుగా అనుకోవచ్చు. మనం ఎప్పుడైనా బ్యాంక్ వెళ్తే మనం కలిసేది, మనం చూసేది వాళ్ళందరూ కూడా జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్. బ్రాంచ్ని నడిపేది వాళ్ళు, బ్యాంక్ యొక్క బిజినెస్ నడిపేది వాళ్ళు. ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఏంటంటే స్పెషల్ పర్పస్ కోసం. కంప్యూటర్ ఆఫీసర్ ఉంటే వాళ్ళు కంప్యూటర్స్ చూస్తారు. మార్కెటింగ్ అంటే దే ఆర్ కన్సర్న్ ఓన్లీ విత్ ద మార్కెటింగ్. హిందీ ఆఫీసర్ అంటే వాళ్ళు హిందీ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో చూస్తారు అన్నమాట.
సో అలా వాళ్ళకు ఒక పర్టిక్యులర్ జాబ్ ప్రొఫైల్ అని ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు చేస్తారు. జనరల్ బ్యాంకింగ్లోకి వాళ్ళు రారు. వాళ్ళ ఎగ్జామ్ ఏంటి సార్? అన్నిటికీ కూడా IBPS. ఒకటే ఉంటుంది, అంటే ఒకే రకంగా ఉంటుంది ఎగ్జామినేషన్. స్పెషలిస్ట్ ఆఫీసర్కి మాత్రం వాళ్ళు ఏ జాబ్కి అయితే అప్లై చేయదలుచుకున్నారో అందులో వాళ్ళకు స్పెషల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అలాగే ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలన్నీ కూడా ఆ ఎగ్జామ్లో పెడతారు. అదే జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్కి ఎనీ డిగ్రీ ఎనీ క్లాస్ కాబట్టి చదువులో మనం డిగ్రీలో చదువుకున్న ఏ సబ్జెక్టు కూడా అందులో ఉండదు. ఓకే, కాబట్టి అందరూ ఎగ్జామినేషన్ అందరూ కూడా ఒకే లెవెల్లో ఉంటారు అన్నమాట. ఓకే సార్, అంటే చాలా మంది అభ్యర్థులకు ఉండే డౌట్, ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 10 ఇది ఎంత కష్టంగా ఉంటుంది IBPS అనేది? మనం కంపేర్ చేయడానికి ఎప్పుడు కూడా రెండు ఉండాలి. అవును, ఒకటే మనం కంపేర్ చేయలేం. సో వీళ్ళు దేంతో కంపేర్ చేస్తున్నారు అన్నది మనకి వాళ్ళని బట్టి ఉంటుంది. అంటే గవర్నమెంట్ జాబ్స్ అన్నిట్లో పోల్చుకుంటే IBPS అనేది నోటిఫికేషన్స్ కూడా బాగా వస్తూ ఉంటాయి. వేరే దానితో పాటు లెవెల్ కూడా కొంచెం కష్టం అని కొంతమంది అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఓకే, మనం పిల్లల్ని చూస్తుంటే గత సంవత్సరం పిల్లల కన్నా ఈ సంవత్సరం పిల్లలు కొద్దిగా తెలివిగా పుడుతున్నారా? అవును, ఆబ్వియస్. అట్లాగే మనం గత సంవత్సరం క్వశ్చన్ పేపర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా టఫ్గానే ఉంటుంది. సో ఇప్పుడు మీ టఫ్నెస్ అనేది నేను ప్రీవియస్ పేపర్తో కంపేర్ చేస్తాను. అలాగే రాబోయే ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఈ ఎగ్జామినేషన్స్ తేలిగ్గా ఉంటాయి, ఆ ఎగ్జామినేషన్ కష్టంగా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ హాల్లో రాస్తున్న వాడికి టఫ్గా ఉంటుంది, ఆ పేపర్ ఒకసారి బయటికి రాగానే చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇక్కడ కంపారిజన్, డిఫికల్టీ, కాంప్లెక్సిటీ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటుంటే నేను ఒకటి చెప్తాను. బ్యాంక్ ఎగ్జామ్స్కి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ UPSC తీసుకోండి, చదవాల్సింది ఎక్కువ, అనాలిసిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ బ్యాంక్ ఎగ్జామ్లో సిలబస్ తక్కువగా ఉంటుంది, కానీ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. వీళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. సో బ్యాంక్ ఎగ్జామ్స్లో సక్సెస్ పొందడానికి మనం బ్యాంక్ ఉద్యోగం కావాలి అనుకుని ప్రిపేర్ అవ్వడం మొదటి దగ్గర నుంచి దాన్ని ఇష్టపడాలి. సో ఈ ఎగ్జామ్ డైనమిక్స్ ఏంటంటే యాక్యురసీ అండ్ స్పీడ్. సో మనం పెట్టిన సమాధానం కరెక్ట్గా ఉండాలి, అలాగే తక్కువ సమయం తీసుకుని మనం పెట్టాలి. టైం ప్రెషర్ అనేది ఈ ఎగ్జామ్కి ఉన్నంతగా ఇంకా వేరే ఎగ్జామినేషన్ ఎక్కడ కూడా లేదు. ఆ విధంగా దిస్ ఇస్ ద టఫ్ ఎగ్జామినేషన్. సిలబస్ తక్కువ కాబట్టి ఉన్నదాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటే చాలా చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. గ్రూప్స్ తీసుకోండి, అక్కడ సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా వాళ్ళ యొక్క అప్రోచ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నది వేరుగా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అంటే చాలా చదవాల్సి వస్తుంది, ఇక్కడ మనకి ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఇది తేలిగ్గా ఉంటుంది. ఓకే సార్, ఇంకొక ప్రశ్న, అంటే చాలామంది అంటూ ఉండడం నేను విన్నాను, మ్యాథ్స్ బాగా లెక్కలు బాగా వస్తేనే IBPS కొట్టగలుగుతావురా నువ్వు అన్నట్టు మాట్లాడుకోవడం విన్నాను నేను. ఇది ఎంతవరకు నిజం సార్? అంటే నా దగ్గర చదువుకున్న 27,000 మంది సెలెక్ట్ అయిన వాళ్ళ ప్రొఫైల్స్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. ఓకే, 60% పైగా వాళ్ళందరూ కూడా సెకండ్ క్లాస్ గ్రాడ్యుయేట్స్. ఓకే, అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇందులో అడిగేటువంటి మ్యాథమెటిక్స్ పోర్షన్ అంతా కూడా 10th క్లాస్ లోపలే. ఒకే ఒక టాపిక్ ప్రాబబిలిటీ అన్నది కొంచెం టఫ్గా అనిపిస్తుంది, దాని మీద 1-2 ప్రశ్న, అంతకన్నా ఎక్కువ లేదు. మనకి స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్లో తీసుకుంటే కన్వెన్షనల్ మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఉంటుంది, బట్ బ్యాంక్లో మ్యాథ్స్ చదువుకుంటేనే వస్తుంది అనేది మాత్రం పూర్తిగా ఇట్ ఈజ్ ఎ మిత్, ఇట్ ఈజ్ ఎ మిత్, అది కరెక్ట్ కాదు. సో మీకు మ్యాథమెటిక్స్ రాకపోయినా మీరు సోకాల్డ్ మ్యాథ్స్ నాన్ మ్యాథ్ డిఫరెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి +2 నుంచి వస్తుంది. 10th క్లాస్ వరకు అందరూ మ్యాథ్స్ స్టూడెంట్సే కదా, అందరూ సైన్స్ స్టూడెంట్సే కదా, అందరూ సోషల్ స్టడీస్ స్టూడెంట్సే కదా. సో ఇంకా డిఫరెన్స్ అనేది ఏమీ లేదు. ఈ ఎగ్జామ్ సిలబస్ అంతా కూడా 10th క్లాస్ లోపలే ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఎవరైనా దీని ఎగ్జామ్ ప్రిపేర్ కావచ్చు. కాకపోతే మీరు మొదట ప్రిపేర్ అవడానికి ముందే ఆ భయాన్ని పోగొట్టుకుని మీరు ప్రిపేర్ అయితే మీకు ఈజీగా అనిపిస్తుంది. సో మా స్టూడెంట్ ఒక అతను చక్రధర్ అని ఉండేవాడు, అతను అనేవాడు అనమాట, చూస్తే కష్టంగా ఉంటుంది, చేస్తే ఈజీగా ఉంటుందని. దట్ ఈస్ ద మ్యాథమెటిక్స్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్.
నైస్ సార్, చాలా బాగా చెప్పారు. ఓకే, సో ఐబీపీఎస్ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కష్టంగా ఉంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ పేపర్స్ తీసుకుని ప్రిపేర్ అవ్వడం, టైం అయిపోతుంది అంటే కొంచెం త్వరలోనే ఎగ్జామ్ ఉంది అని అనుకుంటే లాస్ట్ ఇయర్ పేపర్స్ తీసి ప్రిపేర్ అవ్వడం చూస్తూ ఉంటాం. అది కరెక్టేనా సార్? అది లేకపోతే నిజంగానే అలా చేయవచ్చా, లేకపోతే లేదా? మనకి ఐబీపీఎస్ కండక్ట్ చేసేటువంటి బ్యాంక్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్కి ఎప్పుడూ కూడా డీటెయిల్డ్ సిలబస్ అనేది ఇవ్వరు. ఇప్పుడు మన యూపీఎస్సీలో డీటెయిల్ సిలబస్ ఉంటుంది, గ్రూప్స్లో సిలబస్ ఉంటుంది క్లియర్గా. కానీ బ్యాంక్ ఎగ్జామ్లో ఆ సబ్జెక్ట్ పేరు ఒకటే రాస్తారు, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో దీన్ని బట్టి మనం ఏం చాప్టర్లు ఉంటాయి, ఎంత డీప్కి వెళ్ళాలి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అన్నది వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, ప్రతి స్టూడెంట్కి కూడా ఎగ్జామ్ రాసినప్పుడు కొన్ని సర్ప్రైజ్ క్వశ్చన్స్ అనేవి కనిపిస్తుంది. సో మనం ఏమి సిలబస్ అయినప్పుడు ఎలా ప్రిపేర్ అవుతామంటే డెఫినెట్గా మనకు మార్గదర్శకంగా నిలిచేవి పాత ప్రశ్న పత్రాలే. డెఫినెట్గా వాటిని బేస్ చేసుకుని వెళ్ళాలి. కానీ మనం స్టూడెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ని డెవలప్ చేసుకుంటే కనుక ఆ కాన్సెప్ట్ మీద 1000 రకాల ప్రశ్నలు వచ్చినా ఆన్సర్ చేయగలిగేటట్టు ఉంటారు. కానీ కొంతమంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే మీరు చెప్తున్నట్టు పాత మోడల్ చూసుకుని ఆ మోడల్లోనే ప్రిపేర్ అవుతారు. ఆ మోడల్ కొద్దిగా జరిగి ఇచ్చాడంటే మాత్రం వాళ్ళు చేయలేకపోతారు. అలాంటి వాళ్ళకి కాన్సెప్ట్ ఉండకుండా మోడల్ బేస్డ్ ప్రిపరేషన్తోనే వెళ్తే దెబ్బ తినేటువంటి అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా కాన్సెప్ట్ని డెవలప్ చేసుకుంటే మీరు ఎటువంటి మోడల్స్ వచ్చినా చేయగలుగుతారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే సార్, అట్లానే చాలామంది ఇప్పుడు బిఎఫ్ఎస్ఐ మీద ఎక్కువ ఇష్టాన్ని పెంచుకుంటున్నారు. ఎందుకంటారు సార్? అంటే జనరల్గా మన సొసైటీలో చూసుకుంటే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలకి ఇప్పటికీ మనీ మీద అవగాహన అనేది పెరిగింది, ఫైనాన్స్ మీద అవగాహన పెరిగింది, ఇన్సూరెన్స్ మీద పెరిగింది, ఇన్వెస్ట్ మీద పెరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ సెక్టార్లో ఈజీగా కెరియర్ అనేది చూస్ చేసుకోవచ్చు అన్న నమ్మకంతో ఉన్నారు. కానీ పిల్లల యొక్క కన్సిడర్ చేసేటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ సెక్టార్లోకి వెళితే కనుక ప్రతి శనివారం ఆదివారం సెలవు, సో 5 డే అది వాళ్ళకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. శాలరీ కూడా కొద్దిగా బెటర్గా ఉంటుంది. బ్యాంకులు కూడా మాకు కూడా 5 రోజులు కావాలంటే గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఇప్పుడు మనందరికీ తెలుసు 2వ శనివారం 4వ శనివారం బ్యాంకులు కూడా హాలిడే. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. సో ఎవరికైనా సరే ఫైనాన్స్ సెక్టార్లో కానీ బ్యాంకింగ్లో కానీ ఇన్సూరెన్స్ ఎక్కడైతే డబ్బు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో బేసిక్గా ఆనెస్టీ అనేది ఉంటే కనుక సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఈ సెక్టార్ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు ఎక్కువగా అంటే కనుక మనకి జాబ్లు క్రియేట్ అవుతున్నాయి, అందుకోసం ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ అనేది తక్కువ టైం అవ్వడం మూలాన కూడా వాళ్ళు చాలా దీని మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఓకే, డిమాండ్ కూడా బాగానే ఉంది. డిమాండ్ ఉంది. ఓకే, ఇప్పుడు మీకు ఎలా ఉంటే బ్యాంకులు కొత్తగా ఒక సిస్టమ్ తీసుకొచ్చాయి, ఇంటర్న్షిప్ అని. అంటే ఇప్పుడు మీకు సడన్గా బ్యాంకులో పనిచేయాలనిపిస్తే కనుక మీరు 1 year ఇంటర్న్షిప్కి అప్లై చేసుకుంటే సంవత్సరానికి మీరు సంవత్సరం పనిచేయచ్చు, మీకు నెలకి 15,000 అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఇంకా లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు, డిమాండ్ ఇంకా అంత లేదు. ఇది బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి నిజంగా ఒక వరం లాంటిది. ఓకే, దీనికి పెద్ద కాంపిటీషన్ లేదు. సో వాళ్ళు 15,000 ఇస్తున్నారు, మీకు వర్క్ నేర్చుకోవచ్చు. ఇది అయిన తర్వాత మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫ్యామిలీకి ప్రిపేర్ అయ్యి వెళ్ళారు అనుకోండి, మీకు ఇంటర్వ్యూలో ఇమ్మీడియట్గా సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కదా, యూ కెన్ క్లెయిమ్ దట్. అది అలాగే ఈ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మీరు ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా, ఏ ప్రైవేట్ ఫైన్టెక్ కంపెనీ దేనికి వెళ్ళినా సరే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో గవర్నమెంట్ తీసుకొచ్చినట్టు ఒక విప్లవాత్మకమైన మార్పు ఏంటంటే ఇంటర్న్షిప్ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. సో దీని అందరూ కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. లాస్ట్ ఇయర్ చేశారు, కానీ ఇంకా ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళలేదు. ఇది మంచి పరిణామం, యాక్చువల్లీ చాలా మంచి పరిణామం. ఓకే సార్, ఐబీపీఎస్లోకే వెళ్దాం. సో కట్ ఆఫ్ మార్క్స్ ఎలా నిర్ణయిస్తారు ఐబీపీఎస్లో? అసలు ఒకటేనమ్మా, ఇప్పుడు 1000 ఉద్యోగాలు ఉన్నాయనుకో, ఫైనల్గా మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఉంటారు? 1000 మందే ఉంటారు, రైట్? సో ఈ కట్ ఆఫ్ మార్కులు, ఈ హంగామా డ్రామా అంతా కూడా ఓన్లీ టు ఫాలో సర్టన్ రూల్స్ పెట్టాలని. కాబట్టి సో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని ఉందనుకుంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వెళ్ళడానికి 1:10, అంటే 1000 పోస్టులు ఉన్నాయంటే 10,000 మందిని పంపిస్తారు. సో ఆ 10,000 మంది అతనికి ఏం ర్యాంక్ వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చాయో చూసుకుని
దాన్ని కట్ ఆఫ్ మార్క్ అని అంటారు. అంటే మనం బేసిక్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకే, సో అలాగే ఇంటర్వ్యూకి మెయిన్స్ నుంచి 1:3 రేషియోలో పిలుస్తారు. 1000 పోస్టులు ఉంటే 3000 మందిని పిలుస్తారు. ఇది మనం ఇన్ జనరల్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలా కాకుండా ప్రతి సబ్జెక్ట్లో కూడా కొంత కట్ ఆఫ్ మార్క్ అని పెట్టి ఆ కట్ ఆఫ్ మార్క్కి పైన ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం 1:10 అనుకున్నాము. సో ఎగ్జాక్ట్గా 10 రాకుండా మేబీ ఒక 500 మంది అటు ఇటు అవుతారు అంతే. ఓకే, సో ఎన్నిసార్లన్నా అపియర్ అవ్వచ్చా సార్ ఎగ్జామ్కి, ఐబీపీఎస్కి? ప్రస్తుతానికి అయితే లిమిట్ లేదు, రాసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రం లిమిట్ ఉంది. సార్ ఓకే, ఎన్నిసార్లు రాయాలి? ఐ థింక్ 7 అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్ అంతే. ఓకే ఓకే, కానీ నా సలహా యాజ్ ఎ ట్రైనర్ ఎప్పుడూ కూడా బ్యాంక్ ఎగ్జామ్స్కి 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కేటాయించకండి. పంచవర్ష ప్రణాళికలు అసలు పెట్టుకోకండి. ఓకే, 2 సంవత్సరాలు గట్టిగా ప్రిపేర్ కావాలి, వచ్చింది లేదా అంటే వేరే జాబ్లోకి వెళ్ళడమే తప్ప మీరు ఎక్కువ పెట్టుకోకండి. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ గురించి అసలు మీరు పట్టించుకోవద్దు అంతే. ఓకే సార్, అట్లానే కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే కరెక్ట్గా నోటిఫికేషన్ పడంగానే దాని 2 నెలల ముందు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తుంటారు కొంతమంది. అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ మారిందండి. అంటే 10 సంవత్సరాల క్రితం పిల్లలు ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవుతున్నారో చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనకి ఎక్కువగా మన చుట్టూ తిరిగే వాళ్ళని కాకుండా అసలు ప్రజాబాహుల్యం ఏం జరుగుతుందని చూస్తే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్ కాలేజీకి వెళ్ళిపోతారు. అలా మిగతా వాళ్ళందరూ కూడా మామూలు డిగ్రీ కోర్సులో జాయిన్ అవుతారు. ఫస్ట్ ఇయర్లోనే పేరెంట్స్ వచ్చి కలుస్తారు అన్నమాట, ఏం చేయాలి మా అమ్మాయికి మా అబ్బాయికి అని చెప్పి. సో ప్రిపరేషన్ అనేది డిగ్రీలో ఉన్నప్పుడే చేయాలి. ఎప్పుడైతే డిగ్రీలో ఉన్నప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుందో, డిగ్రీ అయిపోయిన తర్వాత 21 సంవత్సరాలు రాగానే వచ్చే మొదటి ఎగ్జామే రాస్తే క్లిక్ అయిపోతారు. స్ట్రాటజీ ప్లానింగ్ అంటే అలా ఉండాలి. అంతేగాని డిగ్రీ అయిన తర్వాత ఆలోచిద్దాము అని కూర్చుంటే మన అమీర్పేట చుట్టూ తిరుగుతుంటాం తప్ప సెలక్షన్ అనేది రాదు. సో ప్లానింగ్ అనేది డిగ్రీలో ఉన్నప్పుడే చేసుకోవాలి. ఒకవేళ డిగ్రీ అయిపోయింది, ఇవాళ తెలిసింది, శుభస్య శీఘ్రం, ఈ రోజు నుంచే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇందాక నేను చెప్పినట్టు కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. అంటే ఏ రోజైనా సరే ఈరోజు ప్రిపేర్ అయితే మనకి రిజల్ట్ వచ్చే రోజు దాకా ప్రతిరోజు 3 గంటలు 4 గంటలు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇంట్లో పెళ్ళి ఉన్నా లేకపోతే వేరే కార్యక్రమం ఉన్నా మనం 4 గంటలు మనం ఇవ్వాలి. దట్ ఈస్ కన్సిస్టెన్సీ. దాని కొద్దిగా బ్రేక్ అయింది అనుకోండి, స్పీడ్ అనేది పోతుంది. స్పీడ్ పోతే కనుక ఎగ్జామినేషన్లో సెలెక్ట్ కావడం కష్టం. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్. 100%. ఓకే సార్, ఇంకొక ప్రశ్న ఒకటి వస్తూ ఉంటుంది. లైక్ చాలామంది ఏం చేస్తారంటే, నేను చూడడం కోచింగ్ క్లాసెస్లో పీఓకి వేరు అండ్ క్లరికల్కి వేరే బ్యాచ్లు ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు అయిపోగానే అటు వెళ్ళి కూర్చుంటారు మళ్ళీ. సో రెండిట్లోనూ 2 పడవల మీద కాళ్ళు వేయడం చూస్తూ ఉంటాను. సో ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? క్లరికల్ ఒక నిరుద్యోగి తనకి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కావాలి అంటే ఆ డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంకింగ్ ఒక్కసారి డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది క్లర్కా, పీఓనా, ప్రభుత్వ బ్యాంకా, ప్రైవేట్ బ్యాంకా అని చూడకూడదు. ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కి అప్లై చేసి తీరాలి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి తను చేసేటువంటి మిస్టేక్స్ ఏంటో తెలుస్తాయి. వాటి నెక్స్ట్ ఎగ్జామ్కి ఆ మిస్టేక్ చేయకుండా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే సిలబస్ అంతా ఒకటే, క్లర్క్ అయినా ఒకటే, పీఓ అయినా ఒకటే. కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. బ్యాంక్ ఎగ్జామ్స్కి నేను చెప్పేది. సో అలా అవుతున్నప్పుడు ప్రిపరేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీయే కదా, సిలబస్ ఒకటే, ఓన్లీ స్టాండర్డ్ ఆఫ్ కోర్సెస్ మారుతాయి. కాబట్టి అన్నిటికన్నా టఫ్ దానికి ప్రిపేర్ అవ్వండి, ఆటోమేటిక్గా అన్ని ఎగ్జామ్స్కి మీరు క్లియర్ చేయగలుగుతారు. కాబట్టి దీనికి గట్టిగా సిలబస్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక 3 నెలలు 4 నెలలు సరిపోతుందండి. అంటే మొత్తం అదే పని మీద కూర్చుంటే అప్పటి నుంచి కూడా మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఈ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. పిల్లలకి మిస్ అయ్యేది ఈ పాయింట్. పాఠం చెప్పేవాళ్ళు ఉంటారు కానీ కరెక్ట్ చేసేవాళ్ళు ఉండరు. వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు అన్నది వాళ్ళని అబ్జర్వ్ చేసి మాత్రమే పర్సనల్ మెంటరింగ్లోని ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. సార్ చివరిగా చెప్పండి సార్, ఐబీపీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనకి భారతంలో ఒక కథ చెప్తారు కదా, సో అర్జునుడికి బాణం పెట్టి ద్రోణాచార్యుడు అడిగితే ఏం కనిపిస్తుందంటే అదొక పక్షి కన్ను ఒకటే కనిపిస్తుందని. హ్యావ్ ఏ సింగిల్ పాయింట్ గోల్, అదే ఉండాలి. రోజు ప్రిపేర్ అవ్వాలి. నేను చెప్తాను, రోజుకి మీరు 4 గంటలు ప్రిపేర్ అవ్వండి, మిగతా 25 గంటలు మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆ 4 గంటలు కన్సిస్టెన్సీగా ఇచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది.
సో నిన్నటికన్నా ఈరోజు ఎలా బెటర్, లాస్ట్ ఎగ్జామ్ కన్నా ఈసారి ఎట్లా బెటర్ అన్నది మీరు ఆలోచించుకోండి. ఓకే, తర్వాత యాక్యురసీ వచ్చిన తర్వాత మాత్రమే స్పీడ్ కోసం ప్రయత్నించండి, ముందుగా స్పీడ్ కోసం ప్రయత్నించకండి. ఎందుకంటే యాక్యురసీ లేని స్పీడ్ అనేది ఎందుకు ఉపయోగం లేదు. కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ సరైన శిక్షణలో కనుక మీరు ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అసలు ఈ ఎగ్జామ్ చాలా సింపుల్ ఎగ్జామ్స్ అండి. సో మన యాటిట్యూడ్ వల్లే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సింపుల్ ఎగ్జామ్. తర్వాత ఎగ్జామినేషన్లో రాని మోడల్స్ కానీ, ఎగ్జామినేషన్కి దూరంగా ఉన్న మోడల్స్ కానీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో డోంట్ లెర్న్ అన్నెసెసరీలీ. ఓకే, కావాల్సింది నేర్చుకోండి, కాన్సెప్ట్స్ మాత్రం కరెక్ట్గా పెట్టుకోండి. కాన్సెప్ట్ పెట్టుకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న ఏది ఎగ్జామ్లో రాదు. సో మన బ్యాంక్ ఎగ్జామ్స్లో తెలుగులో కూడా రాసుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మనకు 2021లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. సో ప్రతి క్లరికల్ ఎగ్జామినేషన్ కూడా మనం తెలుగులో రాయొచ్చు. అలాగే ఆర్ఆర్బీ జరిగేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా తెలుగులో రాయొచ్చు. అలాగే తెలుగులో కాకుండా దాదాపు 13 భారతీయ భాషల్లో కూడా రాసుకోవచ్చు, అంటే హిందీ ఇంగ్లీష్ కాకుండా. సో ఈ సౌలభ్యం అనేది మనకి ప్రొబేషన్ ఆఫీసర్ ఎగ్జామ్స్కి ఇంకా రాలేదు, బట్ అది కూడా రావచ్చు. ఎందుకంటే మాతృభాషకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మన నూతన విద్యా విధానంలో కూడా మాట్లాడింది. కాబట్టి నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నాకు మాత్రం ఒక డౌట్ ఉంది, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రభుత్వ స్కూల్లోనే లేవు. సో మనకి ఒక 5 ఏళ్ళు అయితే తెలుగు మీడియం రాసే అభ్యర్థులు దొరుకుతారా అని కూడా నాకు ఒక డౌట్ అనేది ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. IBPS గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు, అలాగే ఎంతోమందికి మార్గనిర్దేశం మీ మాటలన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇది ఈనాటి మన గైడ్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.